ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు మన సాయినాథుని సందేశం స్టార్ట్ చేసుకుందామండి. మన బాబావారు మన కోసంగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే, బిడ్డ, ఈరోజు నేను నీకు చాలా గొప్ప అత్యద్భుతమైనటువంటి పట్టరానంత సంతోషంతో ఈరోజు నీ వాకిలి ముందే నిలబడ్డాను. ఒక్కసారి ఈ సాయి చెప్పేటటువంటి శుభవార్తను మనసారా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అని అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం, దానిలో ఉన్న అంతరార్థం తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సాయినాథుడు ఈరోజు మనకు ఏ సందేశాన్ని తెలియజేయబోతున్నారో, ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఈ విషయాన్ని కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈరోజు నీ గుమ్మం ముందే ఒక మంచి శుభవార్తతో ఈ సాయి నీ వాకిలి ముందే నిలిచి ఉన్నాను కనుక ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి వినమ్మా. నీ మనసు ఎంతో ప్రశాంతంగాను అలాగే ఎంతో సంతోషంగాను ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పే మాటను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ? అయితే బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు కూడా నీకు ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నావో, దానివల్ల నీకు ఎంత కష్టం అనేది కలిగిందో నేను చూస్తూనే ఉన్నాను. బిడ్డ చూడు, ఇప్పటి వరకు నువ్వు నీకు ఉన్నటువంటి సమస్యలతో, ఇబ్బందులతో ఎన్నో బాధలను అనుభవించావు. అయితే కొత్తగా ఇప్పుడు నీకు ఏర్పడినటువంటి సమస్య ఏమిటో తెలుసా? ప్రకాశవంతమైనటువంటి వెలుగును పంచేటటువంటి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారు కొంచెం విషాన్ని చెమ్మాలని చూస్తూ ఉన్నారు. వారి నుండి నిన్ను ఎలాగైనా సరే బయట పడవేయాలని, ఎలాగైనా సరే నిన్ను అక్కడి నుండి ఆ అగాధంలో కూరుకుపోకుండా దాటించాలని నేనే స్వయంగా నీ వాకిలి ముందు నిల్చుని నీకోసం ఒక మంచి శుభవార్తతో నీ సాయిని వచ్చాను. అలాగే నీ మనసుకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఎవరి వలన కూడా నీకు ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు కానీ నీకు రాలేదు. కానీ నువ్వు చేసేటటువంటి పనుల వలన నీ చుట్టూ ఉన్నవారే నీపై విషం చూస్తున్నారు. అటువంటి వారిని నేను తప్పకుండా శిక్షిస్తాను. నువ్వు చేస్తున్నటువంటి కష్టం అంతా కూడా వారు ఏదో ఒక విధంగా వారు నిన్ను కిందకు దించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టాన్ని నమ్ముకుని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో నేను గెలుపును పొందుతాను అనేటటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. కానీ ఎవరైతే ఉన్నారో అంటే ఇతరులు, నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా విషం చిమ్మాలని చూస్తూ ఉన్నారు. నిన్ను అసలు నీ పనిపై శ్రద్ధ లేకుండా చేయాలని కూడా చూస్తున్నారు. అలాగే నీ గౌరవాన్ని నలుగురిలోనూ తీయాలని చూస్తున్నారు. నిన్ను ఏమాత్రం కూడా మంచిగా లేకుండా ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నీ నిజాయితీని నమ్ముకుని, నీ ప్రేమను, నీ మంచి గుణాన్ని నమ్ముకుని నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తూ ఉన్నావు. అన్నిట్లో కూడా నాకు బాబా సహాయం చేస్తున్నారు అని నమ్మకాన్ని కలిగి ఉన్నావు. అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు. నిజంగా నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? బాబా, ప్రతిరోజు నాకు తోడై నిలుస్తున్నావు. అలాగే నీకు ఉన్నటువంటి కష్ట నష్టాలను కూడా నాతో పంచుకుంటూ ఉన్నావు. నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నిజంగా చాలా ధన్యవాదాలు. చూడు బిడా, నీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలకు కూడా నేను దూరం చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అది ఎంత పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీ చెంతకు తీసుకురాబోతున్నాను. చూడు తల్లి, నువ్వు మంచిగా ఆలోచిస్తావు. అలాగే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు అంటి పెట్టుకుని నీ పోరాటాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు. నువ్వు ఎంతగా సంపాదించాలి అని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు. చూడు, నీ ఆరోగ్యం ముందు చూసుకో. ఎప్పుడైనా సరే కానీ మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా సంపాదన అయినా లేదంటే ఏదైనా ఆనందమైనా. కనుక ముందు నువ్వు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, అలాగే ప్రశాంతతను దూరం చేసుకోకుండా నీ మనస్సు నువ్వే నచ్చ చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. ఎన్నో కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
కానీ ఆరోగ్యం మాత్రం ఒక్కసారి చెడిపోయిందా మరలా తిరిగి నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించాలి అన్నా కూడా తిరిగి నువ్వు పొందలేకపోవచ్చు. కనుక సుఖం వస్తుందని, కష్టం వస్తుందని, లేదంటే సమస్య వస్తుందని దేని గురించి కూడా తలుచుకుంటూ అలాగే బాధపడుతూ ఉండొద్దమ్మా. నీకు అన్ని విధాలుగా కూడా నేను సహాయం అందిస్తాను. అలాగే నా పూర్తి సహకారాలు కూడా నీకు తప్పకుండా అందేందుకు నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటూ అన్ని విధాలుగా ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను. నీకు తగినటువంటి ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి. కనుకనే గెలుపు కూడా నీదే అవుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు వస్తుంది. అలాగే ఒక అవకాశాన్ని నీకు వినియోగించబోతున్నావు. నీదైనటువంటి విజయం తప్పకుండా విజయం వైపు అడుగులు వేసేలా రాబోతోంది. ఎవరు ఎన్ని విష ప్రయోగాలు చేసినా, ఎవరు ఎన్ని విషయాలు చిమ్మాలని చూసినా కానీ అవన్నీ కూడా నేను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నీ గెలుపు నీదే అవుతుంది. నిన్ను ఎంతమంది ఓడించాలని చూసినా కూడా ఎవరైతే ఓడించాలని కలలు కంటున్నారో వారి కలలన్నీ కూడా బూడిద పాలు చేస్తాను. నీది చాలా మంచి మనస్తత్వం. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తావు. అలాగే ఎదుటివారు బాగుండాలని ఎప్పుడూ కోరుకునేటటువంటి స్వభావం నీది. మరి అంత మంచి స్వభావం, అంత మంచి మనస్సు కలిగినటువంటి నీకు ఎవరైనా సరే అన్యాయం తలపెట్టాలని చూస్తే ఈ సాయిని నేను చూస్తూ ఊరుకుంటానా? ఆ విషయాన్ని వారికే తిరిగి కొట్టే విధంగా, వారి మీదే పడే విధంగా నేను చేయబోతున్నాను. చూడు తల్లి, నువ్వు మాత్రం వారెవరో తెలుసుకున్న తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతావు. అంటే వారు నీ బంధువర్గం కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే నీపై అయితే కుట్ర చేయబోతూ ఉన్నారు. ఆ కుట్ర నుండి నువ్వు తప్పకుండా బయటపడాలి. ప్రతి ఒక్కరిని కూడా మంచివారు అని నీ దగ్గరికి తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి కడుపులో ఏముంటుందో, ఎవరు ఎలాంటి పన్నాగాలు చేస్తున్నారో ఈ లోకం తీరు పూర్తిగా మారిపోయింది. కనుక కాస్త నువ్వు ఎదుటి వ్యక్తులు ఏ విధంగా నీతో ప్రవర్తిస్తున్నారు అనే విషయం గురించి తప్పకుండా మెలుకోవాలి. అలాగే వారు ఏ అవసరం కోసం నీ దగ్గరకు వచ్చారో కూడా తెలుసుకోవాలి. అలాగే వారు నీపై చేసేటటువంటి కుట్రలు కూడా ముందే తెలుసుకుని వారి బారి నుండి నువ్వు బయటపడి తీరాలి. నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ధర్మంగా, నిజాయితీగా బ్రతికేటటువంటి నీలాంటి వారు ఈ లోకంలో ఎందరో ఉంటారు. కానీ అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా సరే దెబ్బతీయాలనే వారు కూడా మీతోనే ఉంటారు. కనుక అలాంటి వారి పట్ల మేల్కొని వారిని ఏదో ఒక విధంగా దూరం చేసుకుని వదిలించుకోవడం మంచిది. అది కూడా ఏదైనా కానీ కోపతోపాలతో కాకుండా మంచిగానే వారి నుండి దూరం కావాలి. ఎందుకంటే ఏదైనా వారిపై కోపగించుకున్నా, లేదంటే వారిని ఏదైనా కానీ కోపంగా ఏదైనా ఒక మాట అన్నా అది మీపై ఇంకాస్త కుట్ర పెంచుకుని మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంతం చేయాలనే విధంగా వారి ఆలోచనలు ఉంటాయి. కనుక వారి నుండి తీయగానే తప్పించుకోవడం మంచిది. బాబా, ఇవన్నీ సరే, నా గురించి అంతగా చెప్తున్నారు, నా కష్టం అంతా చెప్తున్నారు, అలాగే నాపై ఎవరైతే కుట్ర చేయాలనుకుంటున్నారో వారి గురించి కూడా చెప్తున్నారు. కానీ ఇన్ని చెప్తున్నారు బాబా, కానీ నేను అనుకున్నటువంటి పనిలో సక్సెస్ వస్తే ఆ సక్సెస్ వల్ల నేను ఎంతో సంతోషంగా ఉంటాను కదా. నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎన్ని కుట్రలు చేసినా, నన్ను ఎంతగా లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వాటికి అవే తొలగిపోతాయి కదా. నేనంటూ ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా వారు నా అవసరం కోసం అయితే నా ముందుకు చెయ్యి చాచక తప్పదు. అలాంటి వారిని అందరినీ కూడా తగినటువంటి గుణపాఠం నేను ఇస్తాను. మరి నాకంటూ ఒక మంచి అవకాశం వస్తేనే కదా నేను ఇవన్నీ చేయగలుగుతాను. మరి నువ్వేమో ఇప్పటివరకు నేను అనుకుంటున్నటువంటి విషయంలో ఎలాంటి మార్పు లేకుండా చేస్తున్నావు. ప్రతిరోజు కూడా ఈరోజు రేపు అంటూ ఏవేవో మాటలు చెప్తున్నారు. కానీ సమయం సందర్భం అంటూ లేకుండా ప్రతిరోజు కూడా నీకు మంచి శుభవార్త వస్తుంది అని చెప్తారు. ఆ శుభవార్త ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను బాబా. కానీ నేను వినాలనుకున్నటువంటి శుభవార్త మాత్రం ఇప్పటి వరకు నేను అసలు వినలేకపోతున్నాను. ఆ రోజు అంటూ వస్తే తప్పకుండా నేను నీకు రుణపడిపోతాను తండ్రి. నా సమస్యలు అలాగే నా కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోతే నా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అని చెప్తారు. మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది? సమస్యలు, కష్టాలు దూరం అయితేనే కదా, అలాగే మనసులో ఉన్నటువంటి అలజడి మొత్తం తొలగిపోతేనే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి నువ్వు కూడా నాకు సహాయాన్ని అందిస్తేనే నా మనసుని నేను ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాను. నీ నుండి నాకు ఎలాంటి సహాయం లేనప్పుడు నాకు నిరాశ, నిస్పృహ ఎదురవుతుంటాయి. కనుక నాలో ఉన్నటువంటి ధైర్యం సన్నగిల్లకుండా ఉండాలంటే నీ పూర్తి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి బాబా. నేనంటూ నమ్ముకున్నది నిన్నే కదా. నా ప్రతి కష్టం కూడా నీతోనే చెప్పుకుంటున్నాను. అలాగే నేను సంతోషంగా ఉన్నా కూడా నీతోనే పంచుకుంటున్నాను. మరి నీపై నాకున్నటువంటి నమ్మకాన్ని నువ్వు కూడా ఒమ్ము చేయకూడదు కదా.
అందుకే తల్లి నీకు నాపై ఉన్నటువంటి నమ్మకం ఒమ్ము కాకూడదని ఇప్పటికే చాలాసార్లు నీకు నా సహాయ సహకారాలు అందించాను. అవన్నీ కూడా ఈ బాబా అందించిన సహాయాలు కాదు, నువ్వే పరిశీలించుకో ఒకసారి. ఇప్పుడు కూడా చూసావా, నీకు ఎవరో కొంతమంది కుట్ర చేయాలని చూస్తున్నారని, వారి బారి నుండి నిన్ను రక్షించాలని నేను స్వయంగా నీ ముందు నిలవబోతున్నాను అని చెప్పాను కదా. అలాగే పట్టరానంత సంతోషాన్ని ఇచ్చే శుభవార్తను కూడా నీకు తీసుకొచ్చాను. అది నీ విజయం వైపు అడుగులు వేసే విధంగా ఒక గొప్ప శుభవార్త కావచ్చు, లేదా నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి శుభవార్త అయినా కావచ్చు. ఏదైనా సరే కానీ అన్ని విధాలుగా నీకు శుభం జరుగుతుంది. ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో. సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.